కృష్ణా జిల్లాలో జగన్ పర్యటిస్తున్నారు. మోంతా తుఫాన్తో దెబ్బతిన్న పంటలను పరిశీలించనున్నారు. పెడన్లో రైతులతో మాట్లాడనున్నారు. జగన్ పర్యటనతో పోలీసులు అప్రమత్తమయ్యారు. మొత్తానికి ఈ రోజు అయితే మాత్రం మోంతా తుఫాన్ ఎఫెక్ట్ తోటి కృష్ణా జిల్లాలో ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. అలాగే జగన్ ఏం మాట్లాడతారని చెప్పేసి అంతా కూడా ఎదురు చూస్తున్నటువంటి అంశం. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజ్ కుమార్ లైవ్ ద్వారా అందిస్తారు. రాజ్ కుమార్, చెప్పండి, ఈరోజు జగన్ పర్యటన ముఖ్యంగా ఏ ప్రాంతాల్లో పర్యటించే అవకాశాలు ఉన్నాయి? రవి, మొత్తానికి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఏదైతే కృష్ణా జిల్లాలోకి ఎంటర్ అయిన పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా ఏదైతే తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరినటువంటి జగన్మోహన్ రెడ్డి ఇటు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ప్రాంతంలో పడమట ప్రాంతంలో దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో చాలా పెద్ద ఎత్తున ఘన స్వాగతం లభించింది. ఏదైతే పెడన నియోజకవర్గం రామరాజుపాలెం వద్ద దెబ్బతిన్నటువంటి పంట పొలాలు ఏవైతే ఉన్నాయో వాటిని పరిశీలించేందుకు వస్తూ ఉన్నారు. ప్రస్తుతం మనం ఆ పంట పొలాల దగ్గర ఉన్నాం. పూర్తిగా కూడా ఏదైతే కొన్ని వేల ఎకరాల్లో మోంతా తుఫాను కారణంగా పంట నష్టం జరిగింది. ఈ ప్రాంతాన్ని పరిశీలించేందుకు మాజీ సీఎం మరి కాసేపట్లో ఇక్కడికి చేరుకుని ఉన్నారు. పూర్తి స్థాయిలో కూడా ఇక్కడ పటిష్టమైన అంటే జగన్మోహన్ రెడ్డి వస్తున్నటువంటి నేపథ్యంలో పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఆయన స్వాగతించేందుకు ఆ పార్టీ నేతలందరూ కూడా చాలా పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి కనపడుతుంది. ముఖ్యంగా కనుక చూస్తే ఏదైతే మోంతా తుఫాను కారణంగా కొన్ని వేల ఎకరాల్లో రాష్ట్రంలో పలు చోట్ల ఈ ప్రభావం వల్ల రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని పంటలన్నీ కూడా దెబ్బతిన్నటువంటి నేపథ్యంలో కృష్ణా జిల్లాలో ఇటు దివిసీమ ప్రాంతం కావచ్చు, పెడన, అదేవిధంగా ఈ ప్రాంతాలన్నీ కూడా ఈ తుఫాను కారణంగా కొంత పంటలన్నీ కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే ఇటు ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పర్యటించినటువంటి నేపథ్యంలో ఏదైతే అనంతరం అంటే ఈ పర్యటనను కూడా ముగించినటువంటి కొన్ని రోజుల తర్వాత కొద్ది రోజుల కిందట ఇదే ప్రాంతం అంటే పెడన నియోజకవర్గంలోనే వైఎస్ షర్మిల కూడా పర్యటించిన పరిస్థితి ఉంది. అయితే మరొక ప్రాంతంలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి పెడన నియోజకవర్గంలోని పర్యటన అంటే ఈ ప్రాంతంలో చాలా కొన్ని ఎక్కువగా ఈ ప్రాంతం అంతా కూడా దెబ్బతిన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఈ ప్రాంతానికి సంబంధించి రైతులు ఎదుర్కొన్నటువంటి సమస్యలు ఏంటి, ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బందులు ఏంటి అనేటువంటి దానిపైన కూడా ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఈరోజు రైతులను అడిగి నేరుగా కూడా తెలుసుకుంటున్నారు. దాదాపు 3 నుంచి 4 ప్రాంతాల్లో రైతులతో మాట్లాడబోతున్నారు. అనంతరం మీడియా కూడా సమావేశం నిర్వహించబోతున్నారు. ఏదైతే రైతులకు కనీసమైనటువంటి గిట్టుబాటు ధర లభించాలి, ఈ నష్టపోయినటువంటి రైతులను ప్రభుత్వం ఆదుకునేటువంటి నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వీటికి అనుగుణంగానే జగన్మోహన్ రెడ్డి పర్యటన ఉండబోతుంది. పూర్తిగా కూడా ఈ పర్యటనకు సంబంధించి కూడా అటు పోలీస్ యంత్రాంగం అంతా కూడా పటిష్టమైనటువంటి భద్రతను ఏర్పాటు చేసింది. దారి పొడుగుతా కూడా ఏదైతే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా స్వాగతిస్తూ ఉన్నారో వారిని ఎక్కడికక్కడ కూడా ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు జరగకుండా కూడా పూర్తి స్థాయిలో భద్రతను చాలా పెద్ద ఎత్తున ఏర్పాటు చేసిన నేపథ్యంలో మరి కాసేపట్లోనే జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి రానున్నారు. ఇక్కడికి వచ్చి ఏదైతే దెబ్బతిన్నటువంటి పంట పొలాలు ఏవైతే ఉన్నాయో అక్కడ ఈ పంట పొలాలను పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారని చెప్పుకోవచ్చు. రవి, థ్యాంక్ యూ రాజ్ కుమార్.